మనుషుల జుట్టుతో భారీ అక్రమ దందా సాగుతోంది. వెంట్రుకలా ఏ ఉందిలే అని మనం ఇక్కడ డెడ్ చీప్ గా కొట్టేస్తాం, కానీ వాళ్ళు అక్కడ కోట్లకు కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. Because there's massive demand overseas for Indian human hair. అసలు హెయిర్ మీద స్మగ్లింగ్ ఏంటి సార్? గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పర్టికులర్గా సౌత్ ఇండియాలో ఈ జుట్టుని దాచిపెట్టి ఉండలు చుట్టి అమ్ముతుంటారు. పుణ్యక్షేత్రాల్లో భగవంతునికి అర్పిస్తారు, ముఖ్యంగా మహిళలు ఇస్తారు. ఎందుకంటే మన వాళ్ళు మంచిగా జుట్టుని చాలా బాగా కాపాడుకొని కొబ్బరి నూనె రాసి దాన్ని బాగా పెంచుతారు, మంచిగా ప్రేమగా జుట్టు. ఇప్పుడు సెలూన్స్కి వెళ్తారు, కొంతమంది కటింగ్ కొట్టించుకుంటారు, అక్కడ నుంచి వెళ్ళే జుట్టు ఈ జుట్టుని ఫర్దర్గా అల్టిమేట్గా విగ్గులు తయారు చేయడానికి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా స్మగుల్ అవుతుంది. మయన్మార్ ఆ పోరస్ బోర్డర్స్లోంచి ఇల్లీగల్గా క్రాస్ అవుతుంటుంది. మయన్మార్లో చైల్డ్ లేబర్ని, పసిపిల్లల్ని పెట్టి ఆ ప్రాసెస్ చేపిస్తున్నారు. ఇప్పుడు మీకు కేజీ $90 ఈ రోజు ఉంటే అదే నీకు విగ్ అయ్యేసరికి $600-1000. ఎలా వెళ్తుంది అనుకుంటారు? కోల్కతాకో లేకపోతే మయన్మార్కో లేకపోతే వియత్నాం విమానంలో వెళ్తుంది జుట్టు. విమానంలో ఇక్కడ హైదరాబాద్లో ఎయిర్ కార్గోలో, హైదరాబాద్లో ఎయిర్ కార్గోలో బుక్ అయ్యి ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నాకు ఒక గోడౌన్ దొరికింది వాళ్ళది. ఇక్కడ జూబ్లీహిల్స్ పెద్ద భవంతి. అది చూస్తే ఎవడు ఇందులో జుట్టు స్టోర్ చేశారు అనుకోరు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు, ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, కోల్కతా నుంచి తెప్పించాను నా కస్టమ్స్లో ఫ్రెండ్స్తో. ఈ లూకాస్ తంగ్మంగ్లియానా అనేవాడు ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్షీట్ కేసులో 11,000 కోట్ల రూపాయల విలువైన జుట్టు స్మగ్లింగ్ అయినట్టు. మొత్తం ఇండస్ట్రీ ఇండియాలో ఏడాదిలో $1 బిలియన్ ఇండస్ట్రీ అండి ఇది. వీళ్ళు ఎక్స్పోర్టర్స్ గోదావరి జిల్లా వాళ్ళు ఫేమస్. అవునా? సోమ్వేల్ అని ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే వాంతి తిన్న తర్వాత ఆ వాంతిని ఒక గడ్డ కట్టి రాయిలాగి సముద్రంలో పడుతుంది. దాన్ని తీసుకొని ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెర్ఫ్యూమ్ దాని నుంచి తయారు చేస్తారు వాంతి నుంచి. దీంట్లో సిగరెట్ స్మగ్లింగ్ ఉంది, దీంట్లో బీటల్ నెట్ స్మగ్లింగ్ ఉంది, దీంట్లో హవాలా ఉంది. అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేగం బజార్కి ఏంటి లింక్ అని మీరు అడగచ్చు. నాకు ఒక్కొక్క లేయర్ తెలుస్తున్నప్పుడు అది ఆశ్చర్యకరంగా అనిపించింది. అంటే మన ఆడవాళ్ళ జుట్టుకి అంత వాల్యూ ఉంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. రీసెంట్గా మనకి సుధాకర్ రెడ్డి గారు చెప్పిన ఒక ఇన్సిడెంట్ చూశాక రెడ్ శాండిల్వుడ్ పట్ల మనకు ఒక అవగాహన వచ్చింది కదా. బట్ ఇవాళ ఇంటర్వ్యూ మీ అందరికీ అసలు ఇలాంటివి కూడా జరుగుతాయా సొసైటీలో స్మగ్లింగ్ అనే క్వశ్చన్ వస్తుందండి. హ్యూమన్ హెయిర్ని వాడుకొని లూకాస్ తంగ్మంగ్లియానా అనే ఒక వ్యక్తి మయన్మార్లో ఉంటాడు. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 8,000 crore బిజినెస్ చేశాడు. అండ్ అతను ఒక స్మగ్లర్, మోస్ట్ వాంటెడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఒక స్మగ్లర్ని మన ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని మనం రీసెంట్గా కూడా చెప్పాం కదండి, సుధాకర్ రెడ్డి సార్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఆయన ఎలా ఛేదించాడు అండ్ దీంట్లో మనకు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యు? ఐఎమ్ వెరీ గుడ్ సార్. ఒక క్వశ్చన్ అయితే ముందే అడగాలి సార్, ఆ డేర్నెస్ ఏంటి సార్? అంటే చిన్నప్పటి నుంచి ఉంది. బట్ మనం నిజం కోసం పనిచేసినప్పుడు ఆ ధైర్యం దానంతట అదే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను చెప్తుంటాను, లెట్ లూజ్ ద ట్రూత్, ఇట్ విల్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్, ఇట్ విల్ ఆల్సో డిఫెండ్ యూ. ఓకే. నిజాన్ని మనం దానికి ఉన్న సంఖ్యలు తెంచినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే మనల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. లాస్ట్ ఇంటర్వ్యూ కూడా చాలా మంది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సో లూకాస్ తంగ్మంగ్లియానా మయన్మార్లో హెయిర్ స్మగ్లింగ్ చేశాడు. అది కూడా మన హైదరాబాద్ నుంచి ఎన్నో దేశాలకు పంపించాడు. ముఖ్యంగా చైనా లాంటి కంట్రీస్ కూడా మన ఇండియన్ హెయిర్ ఎక్స్పోర్ట్ చేశారు. అసలు హెయిర్ మీద స్మగ్లింగ్ ఏంటి సార్? మహాకవి శ్రీశ్రీ చెప్తాడు, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, ఓకే, హీనంగా చూడొద్దాయి దేన్ని, అన్ని కవితామయమని చెప్తాడు. కవితకి ఏది అనర్హం కాదు అంటాడు. అట్లనే స్మగ్లింగ్కి మనం ఎర్రచందనం స్మగ్లింగ్ చూస్తున్నాం, లేకపోతే సిగరెట్ స్మగ్లింగ్ చూస్తున్నాం, స్టార్ టార్టాయిస్ స్మగ్లింగ్ చూస్తున్నాం, గోల్డ్ స్మగ్లింగ్ చూస్తున్నాం. సో మనిషి జుట్టు కూడా ఆ స్మగ్లింగ్కి
అర్హమే, అంటే అది స్మగ్లింగ్ అవుతుంది. ఓకే. అది తిరుపతిలో మనం ఇచ్చే తలనీలాలు కానీ, లేకపోతే ఏ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇచ్చే తలనీలాలు కానీ, లేకపోతే ఇంట్లో మహిళల జుట్టు రాలిపోతుంది కదా, ఆ జుట్టు కానీ, ఏదైనా స్మగ్లింగ్కి అర్హమే అని ఈ ఎపిసోడ్ మనకు తెలుస్తుంది. అంటే దీన్ని మెజారిటీగా నేను నా వృత్తిలో భాగంగా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు బయటపడ్డ అనేక అంశాలు మీతో పంచుకోవాలనుకున్నాను. సో ఇది నా ఇన్ఫర్మేషన్ బేస్డ్గా కూడా ఈడీ కేసులు పెట్టి తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసింది. వాళ్ళకి వేరే లోన్ యాప్ చేస్తున్నప్పుడు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వచ్చింది. ఓకే. సో జుట్టు మామూలుగా మన ఇళ్లలో ఇప్పుడు అర్బన్లో లేదు, నగరాల్లో, ఇప్పటికీ పల్లెటూరులో ఉంది. ఏంటంటే మనం చిన్నప్పుడు చూస్తుంటాం, మన నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళ జుట్టు రాలిపోయినప్పుడు అదంతా ఉండలు చుట్టు పెట్టుకుంటారు. అప్పుడు ఇల్లు తిరిగి ఒకడు వచ్చి కొనుక్కుంటాడు దానికి ఏదో పాత సామాను లేకపోతే ఉల్లిపాయలు ఏదో ఇచ్చి కొనుక్కుంటారు. అట్లా ఇప్పుడు కూడా జరుగుతుంది. దాన్ని గోలీ అంటారు. అంటే ఇల్లు తిరిగి మహిళలకి బాగా జుట్టు రాలిపోతుంది. ఈ మధ్య ఎక్కువ టెన్షన్, మనుషులకి అందరికి ఎక్కువ టెన్షన్ ఎక్కువైపోయి జుట్టు ఎక్కువ రాలిపోతుంది. సో అర్బన్లో లేదు ఇప్పుడు ఎక్కువ, బట్ సెమీ అర్బన్ రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పర్టికులర్గా సౌత్ ఇండియాలో ఈ జుట్టుని దాచిపెట్టి ఉండలు చుట్టి అమ్ముతుంటారు. ఓకే. ఇది ఒకటి. సో ఈ జుట్టు ఏంటంటే ఈ ఇల్లు తిరిగి కొంతమంది ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు కొనుక్కొని మళ్ళీ తర్వాత ఇంకొక ఏజెంట్కి, మనకి ఇంటికి పేపర్లు ఎలా పాత పేపర్లు కొనుక్కొని అది మళ్ళీ ఏజెంట్కి వెళ్తుంది, వాడి నుంచి అట్లా పైకి వెళ్ళి రీసైక్లర్ దగ్గరికి వెళ్తుంది. అట్లా ఇది పైకి వెళ్తూ ఎక్స్పోర్టర్ దగ్గరికి వెళ్తుంది. అదే మాదిరిగా మనకి పుణ్యక్షేత్రాల్లో భగవంతునికి అర్పిస్తారు. అంటే ఒక మొక్కుని నాకు మంచి జరిగితే జుట్టు ఇస్తాను మొక్కుంటారు. ఆ మొక్కున్నప్పుడు ఈ జుట్టు ఇస్తారు. ముఖ్యంగా మహిళలు ఇస్తారు. పురుషులు కూడా ఇస్తారు, మహిళలు కూడా ఇస్తారు. మహిళలకి ఏంటంటే మనకి మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా జుట్టుకి వాల్యూ ఎక్కువ. ఉత్తర భారతదేశం కన్నా ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకి, కేరళ, ఎందుకంటే మన వాళ్ళు మంచిగా జుట్టుని చాలా బాగా కాపాడుకొని కొబ్బరి నూనె రాసి దాన్ని బాగా పెంచుతారు, మంచిగా ప్రేమగా జుట్టు. చాలా మన కవిత్వంలో కూడా మన సాహిత్యంలో కూడా జుట్టుకు సంబంధించి పొడుగు జడ, వాలు జడ ఇలాంటి సాహిత్యం ఉంటుంది. సో ఈ జుట్టు పెంచినప్పుడు అక్కడ తిరుపతిలో ఇస్తారు. ఇచ్చినప్పుడు తిరుపతి కానీ ఇంకా తెలంగాణ చాలా ఉన్నాయి. అట్లే క్యాథలిక్ చర్చెస్లో కూడా వెలంగిని మాత అని ఉంది నాగపట్నంలో, తమిళనాడులో, ఇట్లా గుణదలాలు విజయవాడలో అక్కడ కూడా ఇస్తారు. వాళ్ళు కూడా కొంచెం తక్కువ ఉంటుంది, మన సింహాచలం ఇలాంటి. అట్లే మనకి అన్నవరంలో చిన్నపిల్లలకి పుట్టెంట్రుకలు ఇస్తారు, అవి కూడా అమ్ముతారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పుణ్యక్షేత్రాలు దాన్ని రెమీ హెయిర్ అంటారు. ఈ రెమీ హెయిర్లో కూడా రకాలు ఉంటాయి, ఏ గ్రేడ్, బి గ్రేడ్. మనకి ఎర్రచందనంలో రకాలు మనం చెప్పుకున్నట్టు ఏ గ్రేడ్ అంటే బాగా నల్లగా పొడుగ్గా ఉండి 1.5 feet ఉండాలి జుట్టు మినిమం. అది తర్వాత సెకండ్ గ్రేడ్ ఏంటంటే డై వేసుకొని వచ్చి కూడా దేవుడికి ఇచ్చేవాళ్ళు, గ్రే కలర్ హెయిర్, అవన్నీ సెకండ్ గ్రేడ్ కింద వస్తుంది. ఓకే. సో ఇంకా మూడో గ్రేడ్ ఏంటంటే మా జుట్టు సరిగ్గా లేకుండా ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, అది మూడో గ్రేడ్. సో అక్కడ ఏం చేస్తారంటే ఒక తిరుపతిలో మాత్రం వాళ్ళే టీటీడీ వాళ్ళే ప్రాసెస్ చేసి రెడీ చేసి అమ్ముతారు. ప్రాసెస్ అంటే దాన్ని సెగ్రిగేట్ చేసి, ప్రాసెస్ కాదు సెగ్రిగేట్ చేసి. ఏ గ్రేడ్ అప్సెట్ ప్రైజే, స్టార్టింగ్ ప్రైజ్ వాళ్ళు పెట్టేదే ఒక కేజీ 56,000 రూపాయలకి. కేజీ 56,000 రెమీ. మనిషి జుట్టు ముఖ్యంగా మహిళల జుట్టు పొడుగు ఉంటుంది కాబట్టి. ఓకే. 56,000తో స్టార్ట్ అవుతుంది, 4,000 లాస్ట్. సో అక్కడ మిగతా దేవస్థానాల్లో ఏంటంటే కొనుక్కునేవాడికి ముందే ఇస్తారు, అతనే కలెక్ట్ చేసుకోవాలి, అతనే సెగ్రిగేట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు సెగ్రిగేట్ చేసినంత మాత్రాన్ని సరిపోదు, దీన్ని ప్రాసెస్ చేయాలి. ఈ జుట్టుని ఫర్దర్గా అల్టిమేట్గా విగ్గులు తయారు చేయడానికి వెళ్తుంది. ఈ ప్రాసెస్ చేయాలి. ఈ ప్రాసెసింగ్ చాలా టైం పడుతుంది. సో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే రా హ్యూమన్ హెయిర్ ఇది ఇక్కడ దొరికేది. అట్లనే ఇది పుణ్యక్షేత్రాల్లో దొరికేది. అట్లనే గోలీ అంటే ఇళ్లలోంచి కలెక్ట్ చేసేది.
దాన్ని కూడా ప్రాసెస్ చేయాలి. అదంతా ఉండలు జుట్టు ఉంటుంది, ప్రాసెస్ చేయాలి. ఓకే. సో ఎక్కువ 70% ఆఫ్ యాక్టివిటీ ఈ ఇళ్లలో నుంచి వచ్చేది గోలీ, మిగతాదంతా ఇక్కడి నుంచి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జుట్టు ప్రొడ్యూస్ అయ్యేది తిరుపతిలో, తర్వాత పుణ్యక్షేత్రాల్లో, మన ఇళ్లలో. సో దీన్ని ప్రాసెస్ చేయాలి. ఈ ప్రాసెస్ చేయాలంటే హ్యూమన్ లేబర్ ఇంటెన్స్ ప్రాసెస్. చాలామంది కూర్చొని తీయాలి, చిక్కు తీసి అదంతా చేయాలి. సో అది ఈస్ట్ గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరిలో తణుకులో, గోదావరి జిల్లాలో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎప్పటి నుంచో. ఇక్కడ మన వాళ్ళు లీగల్గా చేసిన వాళ్ళు 100 కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు. లీగల్గా చేసిన వాళ్ళు 100 కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు, లీగల్గా అమ్మి. ఎందుకంటే దాని మార్కెట్ అలా ఉంటుంది. ఓకే. అది ఎందుకు మార్కెట్ నేను చెప్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో ఆక్షన్ చేస్తారు. ఆక్షన్లో ఎవరైనా కొనుక్కోవచ్చు. అక్కడ ఏం జరగదు, అక్కడ ఏం మోసం, అంటే నాకు తెలిసినంత వరకు అక్కడ ఫెయిర్గానే ఉంటుంది. అది ఆన్లైన్ ఆక్షన్, కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు. ఈ కొనుక్కున్నవాడు ఏంటంటే డొమెస్టిక్ సేల్ చేస్తాడు, లేదా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, 2 రకాలు చేయొచ్చు. డొమెస్టిక్ సేల్ చేసినప్పుడు వేరే వాడు కొనుక్కుంటాడు. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇదంతా. అట్లనే ఈ గోలీ ఏంటంటే ఇందులో 2 రకాలు స్మగ్లింగ్లో. ఒకటి డైరెక్ట్గా వితౌట్ బోర్డర్స్లో, మన మయన్మార్ అని ఉంది మన ఇండియాకి నార్త్ ఈస్ట్లో, మిజోరంలో బర్మా అంటారు, దాన్నే మయన్మార్ అని ఇప్పుడు అంటున్నారు. ఈ మయన్మార్ బోర్డర్లో ఒకప్పుడు బర్మా నుంచి వుడ్ వచ్చేది, ఎందుకని బర్మా టేక్ అనేవాళ్ళు. మన కనెక్షన్ చాలా ఉన్నాయి బర్మాతో. రంగూన్ రౌడీ అనే సినిమా కూడా వచ్చింది. సో మయన్మార్కి ఇండియాకి కనెక్షన్స్ చాలా ఉన్నాయి బర్మా మొదటి నుంచి. సో బర్మా టేక్ అంటే జీరో టేక్ అంటే స్మగుల్డ్ టేక్ వచ్చేది. సో ఇక్కడ మన దగ్గర నుంచి మయన్మార్కి ఒక పోరస్ బోర్డర్ ఉంటుంది. మనకి బంగ్లాదేశ్తో పోరస్ బోర్డర్ ఉంది, సో నేపాల్తో ఉంది. ఇట్లా పోరస్ బోర్డర్ అంటే ఎక్కువ అందరూ ప్రతి అడుగుకి పెట్టలేరు కదా సోల్జర్ని, బిఎస్ఎఫ్ని కానీ ఇండో టిబెటన్ ఫోర్స్ని కానీ పెట్టలేరు, కాబట్టి పోరస్ బోర్డర్ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఇది? అది కొన్ని 100 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్. బంగ్లాదేశ్, ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్, వీ కెన్ గెట్ ఇట్ ఆన్లైన్. బట్ ఈ పోరస్ బోర్డర్స్లో చెక్ పోస్టులు ఉంటాయి కొన్ని చోట్ల. ఆ చెక్ పోస్టులు దాటుకొని వెళ్ళాలి, లేదంటే విడిగా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా స్మగుల్ అవుతుంది. మయన్మార్ ఆ పోరస్ బోర్డర్స్లోంచి ఇల్లీగల్గా క్రాస్ అవుతుంటుంది. మనుషులు కూడా క్రాస్ అవుతుంటారు. మనం బంగ్లాదేశ్ నుంచి ఇండియా నుంచి బంగ్లాదేశ్ క్యాటిల్ స్మగ్లింగ్ అవుతుంది. పశువులు వధ చేయడానికి అక్కడ మాంసం కోసం, అది స్మగుల్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తారు. సిగరెట్ స్మగ్లింగ్ అవుతుంది మయన్మార్ బోర్డర్స్లో. ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతుంది. అట్లనే జుట్టు స్మగ్లింగ్ డైరెక్ట్గా స్మగుల్ అవుతుంది ఒకటి. అట్లా కాకుండా అఫీషియల్గా అండర్ ఇన్వాయిస్ అంటే $90 కేజీ ఉంటే $50 లేదా $5 కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఇన్వాయిస్ రేజ్ చేస్తారు తక్కువకి. ఇన్వాయిస్ రేజ్ చేయనప్పుడు దాని విలువ కన్నా తక్కువ చూపించి పంపిస్తారు. ఓకే. అయితే జుట్టుకి GST లేదు. మరి ఎందుకు తక్కువ చేస్తున్నారు? ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఉండదు, అని ఇంపోర్ట్, అక్కడ కొనుక్కునే వాడికి ఇంపోర్ట్ పడుతుంది చైనాలో. అవును. వాడు బెనిఫిట్ అవ్వాలంటే, వాడు ఇక్కడ కొనాలంటే ఇల్లీగల్గా చేయాలి, అండర్ ఇన్వాయిస్ అన్నా చేసి పంపించాలి. ఓకే. సో దానికోసం చేస్తున్నారు, వాడికి బెనిఫిట్ చేయడానికి ఇంపోర్టర్కి. ఆ చైనా వాడు కానీ మయన్మార్ వాడు కానీ. ఈ చైనాకి డైరెక్ట్గా అవ్వకుండా త్రూ మయన్మారు, త్రూ బంగ్లాదేశ్, త్రూ వియత్నాం అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఈ విగ్గుల తయారీ చైనాలో ఉంటుంది. ఇది విగ్గుల తయారీ అనేది కొంచెం టెక్నికల్ ప్రాసెస్. ఈ జుట్టు నుంచి విగ్గులు తయారవుతాయి. ఇప్పుడు మనం ఇచ్చే ఒక పుణ్యక్షేత్రం అల్టిమేట్గా విగ్ తయారైపోద్ది. ఆ విగ్గులో రకరకాల కలర్ విగ్స్ తయారవుతాయి. ఎందుకంటే చాలామంది మీరు చూస్తారు సెలబ్రిటీస్కి బట్టతలు ఉంటుంది, వాళ్ళు విగ్గులే పెట్టుకుంటారు, పేర్లు ఎందుకులేండి. సో అట్లనే చాలామంది డబ్బున్నామా ఎన్ని కొప్పులన్నా పెడుతుందని ఒక సామెత ఉంది. సో కొప్పులు అంటే వాళ్ళు డిఫరెంట్ జుట్టు పెట్టుకుంటారు, ఎక్స్టెన్షన్ పెట్టుకుంటారు జుట్టుకి. వాళ్ళు కావాలని జుట్టు ఉన్నప్పటికీ వేరే విగ్స్ పెట్టుకుంటారు. నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, సినిమా వాళ్ళే కాకుండా మామూలు వాళ్ళు కూడా, డబ్బున్న వాళ్ళు, మామూలు వీళ్ళ చాలా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు కేజీ $90 ఈ రోజు ఉంటే, అదే నీకు విగ్ అయ్యేసరికి $600-1000 ఉంటుంది. ఎవరంటే కన్జంప్షను యూరప్, అమెరికా, కెనడా, వాళ్ళే కన్జంప్షన్. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఇండియన్ హెయిర్ తీసుకొని అక్కడికి చేసుకుంటున్నారు కదా, వాళ్ళ దగ్గర హెయిర్ ఉంటుంది కదా? వాళ్ళ దగ్గర లేదు.
ఎక్కడుంది హెయిర్? వాళ్ళు మహిళలు అంత పొడుగు ఎక్కడ పెంచుకుంటున్నారు అక్కడ? ఓకే. ఇంకోటి వాళ్ళకి ఈ కల్చర్ లేదు కదా, జుట్టు రాలితే దాచిపెట్టి ముడిపెట్టి పంపించడం అది లేదు కదా, గోలీ. ప్లస్ ఈ కల్చర్ లేదు కదా, తలనీలాలు అర్పించే కల్చరు. అవును, లేదు. ఒకప్పుడు ఏంటంటే ఈ సెలూన్స్లో, హెయిర్ సెలూన్స్లో కూడా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు దాన్ని లెక్క చేయట్లేదు, ఎందుకంటే అది మరీ చిన్నగా ఉంటుంది. అది ఒక యాసిడ్ తయారు చేయడానికి ఉపయోగించేవాళ్ళు ఒక హెయిర్ నుంచి ఒక యాసిడ్ తయారు చేసి ఇండస్ట్రియల్ పర్పస్ కోసం. ఇప్పుడు అది అవ్వట్లేదు ఎక్కువ. ఓకే. సో బేసిక్గా రెమీ పుణ్యక్షేత్రాల్లో వచ్చేది, అక్కడక్కడ గుండు గీచుకోవటాలు ఉండవు కదా, తలనీలాలు ఇవ్వటం ఉండదు కదా. ప్లస్ అందుకని ఇక్కడ ప్లస్ ఇండియన్ హెయిర్ బ్లాక్ ఉంటుంది, ప్లస్ ఇండియన్ హెయిర్ నరిష్ చేస్తాం మనం మంచిగా. ఓకే. సో అందుకని అది కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన హెయిర్కి వాల్యూ ఎక్కువ. వీళ్ళు విగ్గులు తయారు చేస్తారు, ఎక్కడ? చైనాలో తయారవుతాయి. ప్రతిదీ చైనాకే. చైనాలో తయారయ్యి చైనా నుంచి ఆ విగ్గులు చైనా వాడు $600,000 కమ్ముకుంటాడు కేజీ. బిజినెస్. మనం అమ్మేది ఎంత? స్మగ్లింగ్లో 90 కన్నా తక్కువే, స్మగ్లింగ్లో $50. ఇప్పుడు అఫీషియల్ ప్రైస్ ఫిక్స్ చేసింది $50 కేజీకి. సో ఇది అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే వియత్నంలోనే విగ్ మేకింగ్ వచ్చింది, ఎందుకంటే లేబర్ ఇంటెన్సిటీ ఎక్కువ ఇందులో. సో ఇందులో ప్రాసెసింగ్ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ అవుతున్నాయి జనాలు. అందుకని ఈ మయన్మార్లో నేను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నేను నాకు ఇన్ఫార్మర్ని పెట్టుకున్నాను నేను మయన్మార్లో. సో నేను మిజోరం బోర్డర్స్కి, మయన్మార్ బోర్డర్స్కి కూడా వెళ్ళి దాన్ని ఇన్వెస్టిగేట్ చేశాను, ఎలా అవుతుంది, ఎలా వెళ్తుంది, ట్రక్స్లో ఎలా అవుతుంది, ఇదంతా నేను చాలా వందల ఆర్టికల్స్ రాశాను. నా పేరు కొట్టి హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్ సుధాకర్ రెడ్డి అని కొడితే చాలా ఆర్టికల్స్ వస్తాయి నా గూగుల్లో. సో నా న్యూస్ పేపర్కి సంబంధించి. అయితే వీళ్ళు మయన్మార్లో చైల్డ్ లేబర్ని, పసిపిల్లల్ని పెట్టి ఆ ప్రాసెస్ చేపిస్తున్నారు. ఓకే, విడదీసి. ఎందుకంటే అది కొంచెం ఓపిక్గా చేయాలి, చాలా తక్కువ డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా కూలీ రేట్లు పెరిగినాయి కాబట్టి అక్కడైతే తక్కువ డబ్బులు రేట్లని అక్కడ పసిపిల్లల్ని పెట్టి ఆ చైల్డ్ లేబర్ని ఎలా వాడుకుంటున్నారని ఫోటోలు, వీడియోలు కూడా తెప్పించి నేను అక్కడి నుంచి ఐ హావ్ రిటర్న్ ఏ స్టోరీ ఆన్ దట్. సో ఇక్కడ బేసిక్గా ఆ జుట్టుకి వాల్యూ అది. అందుకనే ఈ జుట్టులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు మీకు నాట్ ఓన్లీ బోర్డర్స్, మీకు ఎలా వెళ్తుంది అనుకుంటారు? కోల్కతాకో, లేకపోతే మయన్మార్కో, లేకపోతే విమానంలో వెళ్తుంది జుట్టు. విమానంలో? ఇక్కడ హైదరాబాద్లో ఎయిర్ కార్గోలో, హైదరాబాద్లో ఎయిర్ కార్గోలో బుక్ అయ్యి విమానంలో అది వెళ్తుంది. స్మగ్లింగ్ చేసేది? స్మగ్లింగ్ కాదు, ఇదేంటంటే అండర్ వాల్యూ చేసేది. ఓకే. స్మగ్లింగ్ అంటే విమానంలో వెళ్ళదు, స్మగ్లింగ్ ట్రైన్లో వెళ్తుంది. ఓకే. మీకు సింపుల్, ట్రైన్లో జరిగినంత స్మగ్లింగ్ దేంట్లో జరగదు. మనకి గోదావరి జిల్లాల నుంచి క్యాట్ ఫిష్ వస్తుంది. హైదరాబాద్లో మీరు ఏ హోటల్కి వెళ్ళినా ఫిష్, అపోలో ఫిష్ అంటాడు. అపోలో ఫిష్ అనేది డిష్, ఇట్స్ నాట్ ఎ ఫిష్, ఇట్స్ ఎ డిష్. ఓకే. అపోలో ఫిష్ ఏ ఫిష్తో అయినా చేయొచ్చు, మామూలుగా కొరమేన్తో లేకపోతే చేయొచ్చు. కొరమేన్ లాగా ఉంటుంది క్యాట్ ఫిష్ చూడటానికి. కానీ ఈ క్యాట్ ఫిష్ ఏంటంటే మా వ్యర్థాలు, కోడి వ్యర్థాలు ఇవన్నీ పెంచుతారు. ఈ క్యాట్ ఫిష్ ట్రైన్లో స్మగుల్ అయ్యి హైదరాబాద్ వస్తుంది. గోదావరి జిల్లాలో లేకపోతే పక్కన పైన ఎక్కడైతే క్యాట్ ఫిష్ పెంచుతారో, క్యాట్ ఫిష్ బ్యాన్. ఆఫ్రికన్, ఇది ఏలియన్ స్పీసీస్, అది ఆఫ్రికన్ క్యాట్ ఫిష్. సో నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ట్రైన్లో స్మగ్లింగ్ అవుతుంది. ఏదో చెప్తారు, ఏదో దూది అనో పత్తి అనో చెప్పి కోల్కతా వెళ్ళిపోద్ది. ఇక్కడి నుంచి గౌహతి వెళ్తుంది, కోల్కతా వెళ్తుంది, గౌహతి వెళ్తుంది. వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ల్యాండ్ రూట్లో ట్రక్స్లో స్మగ్ల్ అయ్యి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు చెక్ పోస్టులు దాటాలి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కొలిస్తేనే ఆ నెంబర్స్ చూసి బండి ఆపి చెక్కింగ్స్ కూడా ఉంటాయి కదా సార్? చెక్కింగ్ ఉన్నప్పుడు చెక్ పోస్టులు అన్ని సక్రమంగా ఉంటే అసలు స్మగ్లింగ్ ఎందుకు అవుద్దండి? కస్టమ్స్, ఇప్పుడు మనం అనుకున్నాం కస్టమ్స్ వాళ్ళు ఎక్స్రే ఆపరేట్ చేయరు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అని. కొన్నిసార్లు వీళ్ళు క్లాన్స్టీన్గా ఇప్పుడు పాల వ్యాన్లో, అంబులెన్స్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు. అట్లా జుట్టు ఏంటంటే వాళ్ళు ఎక్కడో పెడతారు, బయట వేరే పత్తిలాగానో ఇంకోటో. సో అక్కడ మేనేజ్ చేస్తారు చెక్ పోస్టులో. ఓకే, వెళ్ళిపోద్ది. కొన్నిసార్లు అక్కడ ఎవరు ఉండని ప్రాంతాల నుంచి కూడా రోడ్స్ ఉంటాయి, అక్కడి నుంచి వెళ్తుంది. సో బేసిక్గా ఇక్కడ ప్రాసెసింగ్ అవ్వకుండా దీనివల్ల మన ఇండస్ట్రీ దెబ్బతిన్నది ఇక్కడ ఇండియాలో. సో ఇది ఎంత, నేను అన్నాను విమానాల్లోంచి వెళ్తుందని,
ఎంత భారీ అంటే సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయల జుట్టు స్మగ్లింగ్ అవుతుంది అది మన సౌత్ నుంచి. ఇంకొకటి ఈ జుట్టు ఒక కింగ్ పిన్ ఉన్నాడు, కింగ్ పిన్ లూకాస్ తంగ్మంగ్లియానా అనేవాడు. ఎగ్జాక్ట్లీ. ఈ లూకాస్ తంగ్మంగ్లియానా అనేవాడు వాడి కేసులో ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్షీట్ కేసులో 11,000 కోట్ల రూపాయల విలువైన జుట్టు స్మగ్లింగ్ అయినట్టు అది బోత్ మెథడ్స్ లో డైరెక్ట్ స్మగ్లింగ్, అండర్ ఇన్వాయిసింగ్ అయిన స్మగ్లింగ్ వల్ల 11,000 కోట్లు. అతని అకౌంట్లోనే 300 కోట్లు, పర్సనల్ అకౌంట్లోనే 300 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయి ఈ లూకాస్ మనం ఒక ఇంట్రెస్టింగ్ చెప్పుకోవాలి. ఎలా అయితే సాహుల్ అహ్మద్ ఎర్రచందన స్మగ్లింగ్ లో ఒక ఇంపార్టెంట్ కింగ్ పిన్, లూకాస్ తంగ్మంగ్లియానా అనేవాడు దీనికి కింగ్ పిన్ గా ఎట్లా అంటే, సో నాకు ఒక టిప్ ఆఫ్ వచ్చింది ఇట్లా జుట్టు స్మగ్లింగ్ అవుతుందని. దాని ఆధారంగా నేను ఇంపోర్ట్ డేటా తెప్పించాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు, ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, కోల్కతా నుంచి తెప్పించాను నా కస్టమ్స్లో ఫ్రెండ్స్తో. ఇక్కడ ఎయిర్పోర్ట్లో మన ఇంపోర్ట్ డేటా అఫీషియల్ కూడా కొంతమంది మన అఫీషియల్ కొనుక్కోవచ్చు, మనం డేటా మైనింగ్ చేసి తీసుకోవచ్చు. ఓకే, వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడ లోకల్గా ఎవరు చేస్తున్నారు, ఇక్కడ కొంతమంది హైదరాబాద్లోనే ఉన్నారు స్మగ్లర్స్. వీళ్ళు లింకేజ్ ఇదేంటి ఇక్కడ స్టార్ట్ అయ్యి గౌహతి కోల్కతాతో లింక్ అయ్యి మిజోరం, ఈ లూకాస్ తంగ్మంగ్లీ అనే మిజోరం వ్యక్తి అక్కడి నుంచి మళ్ళీ మయన్మార్కి లింక్ అయ్యి మయన్మార్ నుంచి చైనాకి లింక్ అవుతుంది. దీనికి సింగపూర్ లింక్స్ కూడా ఉన్నాయి. డబ్బు సింగపూర్ ద్వారా కూడా 3 కంపెనీల నుంచి వచ్చినట్టు మన ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే ఇక్కడ ఏమైందంటే నేలా ఫ్యామిలీ ఎక్స్పోర్ట్స్ అనే ఒక కంపెనీ నేను కనిపెట్టాను ఈ ఇన్వెస్టిగేషన్లో. ఇది ఎవర్రా అని చూస్తే అందులో ఒక మయన్మార్ దేశస్థుడు దానికి డైరెక్టర్ ఉన్నాడు. ఓకే, వాయ్ప్యో వాడి పేరు. వాడు ప్లస్ ఇబ్రహీం పటేల్ అనేవాడు ఇక్కడ హైదరాబాద్ వాడు. వీళ్ళిద్దరు కలిసి అందులో డైరెక్టర్ ఉన్నాడు. ఈ ఇబ్రహీం పటేల్ను వాడు ఎంప్లాయ్ చేసుకుంటాడు కేవలం శాలరీ బేస్డ్గా డైరెక్టర్గా. ఓకే, సో ఈ నేలా ఎక్స్పోర్ట్స్ ఏంటి అని నేను ఆ రిజిస్టర్డ్ అడ్రస్ కనుక్కోవడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏమీ లేదు, ఆ రిజిస్టర్డ్ అడ్రస్సే లేదు, ఫేక్. సో ఏంటిది అని ఇంకా నాకు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకు జూబ్లీ హిల్స్లో పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి. అవును, పెద్ద ఇల్లు. సో అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నాకు ఒక గోడౌన్ దొరికింది వాళ్ళది ఇక్కడ జూబ్లీ హిల్స్లో. ఏం సార్ హైదరాబాద్లో జుట్టు స్మగ్లింగ్ గోడౌను జూబ్లీ హిల్స్లో పెద్ద భవంతి. అది చూస్తే ఎవడు ఇందులో జుట్టు స్టోర్ చేశారు అనుకోరు. నేను వెళ్ళి షాక్ అయ్యాను. అంటే అక్కడ ఆ జుట్టు ఇక్కడ స్టోర్ చేశాను. సో నేను అక్కడికి వెళ్ళి వీడియోలు తీసుకొని పిక్చర్స్ తీసుకొని అక్కడ రెక్కీ చేసి దాన్ని ఎవరు వెళ్తున్నారు ఎవరు పోతున్నారు అక్కడ అంతా డీటెయిల్స్ తీసుకొని ఎవరు ఓనర్ ఎవరు దీనికి ఎవరికి ఇచ్చారు అన్ని డేటా తీసుకొని ఐ పబ్లిష్ ఏ న్యూస్ స్టోరీ ఎలా స్మగుల్ అవుతుంది అని, హైదరాబాద్లో ఎలా గోడౌన్లు పెట్టారు అని. జూబ్లీ హిల్స్ లో ఇక్కడ నువ్వు అవుట్స్కట్స్ పెట్టుకుంటారు, బట్ ఇంత సిటీ సెంటర్ లో పెట్టారు. దాని వాల్యూ మీకు నల్ల బంగారం అంటే కోల్ మైన్స్ అంటారు కానీ ఎర్ర బంగారం అంటే ఎర్రచందనం అన్నట్టు, నల్ల బంగారం కోల్ మైన్స్ బొగ్గు అంటారు కానీ ఇది అసలు నల్ల బంగారం. కేజీ ఇప్పుడు మీకు కేజీ 90,000. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్టాక్స్ ఉంటాయి, అన్ని చోట్ల గోడౌన్స్ ఉంటాయి. బెంగళూరులో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, గౌహతిలో ఉన్నాయి, మిజోరంలో ఉన్నాయి. సో ఈ లూకాస్ అనేవాడు యాక్చువల్గా ఈ లూకాస్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్. 63 ఏళ్ళు ఇప్పుడు అతనికి. ఓకే, ఇతను యాక్చువల్గా ఒరిజినల్గా మయన్మార్ దేశస్తులు. వాళ్ళ ఫాదర్ పీటర్, లూకాస్ వాళ్ళ ఫాదర్ పీటర్కి 4 కొడుకులు ఉంటారు. ఓకే, ఇతను ఇప్పుడు ఉండేది చంపై, ఇప్పుడు ఉండాల్సింది మిజోరంలోని చంపై. ఇప్పుడు వాంటెడ్, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఫర్ ఈడీ, వాంటెడ్ అక్యూజ్డ్ ఫర్ ఈడీ. హీఈస్ అబ్స్కాండింగ్. ఒక 2 సంవత్సరాల నుంచి లేడు. అది ఎలా ఎస్కేప్ అయ్యాడు ఏంటి అది కూడా నేను చెప్తాను. బట్ ఒక క్వశ్చన్ సార్, అంటే ఈ ఈడీ కూడా మీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కోసం వెయిట్ చేశారని విన్నా. అంటే ఎలా అయిందంటే 2 రకాలు. ఒకటి, నేను ఇన్వెస్టిగేట్ చేసిన డీటెయిల్స్ ఆధారంగా నేను పబ్లిష్ చేసిన స్టోరీ, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకున్నారు. అదే మాదిరిగా వాళ్ళకి ఇంకొక లింక్ దొరికింది. చైనీస్ లోన్ యాప్ కేసు వాళ్ళు డీల్ చేసినప్పుడు ఈడీ వాళ్ళు అక్కడలో ఒక యాప్ నుంచి
వీళ్ళు డబ్బులు వెనక్కి తెప్పించుకోవాలి కదా. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఈ హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్లోనే ఇల్లీగల్గా బోర్డర్ క్రాస్ చేయటమే కాకుండా దీంట్లో సిగరెట్ స్మగ్లింగ్ ఉంది, దీంట్లో బీటల్ నెట్ స్మగ్లింగ్ ఉంది, దీంట్లో హవాలా ఉంది, అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేగం బజార్కి ఏంటి లింక్ అని మీరు అడగచ్చు. సో ఇప్పుడు ఈ లూకాస్కి 4 పిల్లలు, 4 కొడుకులు. అయితే 3 అక్కడే ఉంటారు. ఈ రోజు కూడా మయన్మార్లోనే ఉన్నారు 3. ఈ లూకాస్ మాత్రం ఇండియా వచ్చేస్తాడు తొలినాళ్ళలోనే. ఓకే, వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇండియన్ సిటిజన్షిప్, ఇండియన్ పాస్పోర్ట్, ఇండియన్ తీసుకుంటాడు. ఇక్కడే పిల్లలు పుడతారు ఆయనకి. ఒక కూతురు, కొడుకు, 2 కొడుకులు ఉంటారు. ఇక్కడే ఉంటాడు. ఎందుకంటే మిజోరం, మయన్మార్ ఇక మనకి ఇక్కడ నుంచి రంగారెడ్డి వెళ్ళినట్టు బోరస్ బోర్డర్ ఉంటే అక్కడ అస్సాం రైఫిల్స్ వాళ్ళు గార్డ్ చేస్తుంటారు. సో వాట్ హ్యాపెండ్, ఈ లూకాస్ ఇక్కడ సెటిల్ అయిపోతాడు. సెటిల్ అయిపోయి ఇనీషియల్గా యాక్చువల్లీ ఇతను ఒక న్యూస్ పేపర్లో కూడా పనిచేస్తాడు అక్కడ. ఏంటి ఇంత సంపాదించుకుంటా? లేదు మొదట్లో. ఓకే ఓకే, బిగినింగ్ స్టేజ్ లో. సో తర్వాత సన్మూన్ హెయిర్ అనే ఒక కంపెనీ పెడతాడు, సెయింట్ మేరీస్ అనే ఒక కంపెనీ పెడతాడు. 2 కంపెనీలు పెట్టి 2 కంపెనీల ద్వారా ఇతను ఈ హ్యూమన్ హెయిర్ ఇక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి హైదరాబాద్ నుంచి, ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు స్మగ్లర్లు ఉన్నారు, కొంతమంది ఫ్రైట్ ఫార్వర్డ్ క్యారియర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఈడీ నేమ్ చేసిన తర్వాత శ్రీకాంత్ అని, దెన్ ఉదయ్ అని, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఫ్రైట్ ఫార్వర్డ్ అంటే ట్రాన్స్పోర్టర్స్. ఈ ఐఈసీ కోడ్స్ ఫేక్ బినామీ వాడుకొని, ఈ బినామీ ఐఈసీ కోడ్స్ వాడి, ఐఈసీ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోడ్స్, అవి వాడి వీళ్ళకి హెల్ప్ చేస్తారు. ఈ నేలా ఎక్స్పోర్ట్స్కి నేలా వాడేమో జుట్టు ప్రొక్యూర్ చేస్తాడు త్రూ దీస్ లోకల్ స్మగ్లర్స్. ఓకే, అది ఇప్పుడు నేను చెప్పిన 2-3 కలిసి ఈ ఫ్రైట్ అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారు అక్కడికి. అక్కడ వాడు పికప్ చేసుకుంటాడు గౌహతిలో. పికప్ చేసుకుని అక్కడి నుంచి ఇల్లీగల్గా ట్రక్కుల ద్వారా మయన్మార్ పంపిస్తారు. అక్కడ గోడౌన్లో కొన్ని రోజుల నుంచి వాడికి రేట్ కాను, లేదంటే అండర్ ఇన్వాయిస్ చేసి అక్కడే అమ్మేస్తాడు లోకల్గా, లేకపోతే అక్కడ పంపిస్తాడు. సో లూకాస్ అది స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ 100 కేజీలు 200 కేజీలతో స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఇది టన్నుల్లోకి 100 టన్నుల్లోకి మారిపోద్ది స్మగ్లింగ్. సో ఎంత బిజినెస్ అంటే 1 ఇయర్లో 75 కోట్లు 100 కోట్లు బిజినెస్ కూడా చేశారు వాళ్ళు 1 ఇయర్లో ఒక్క అకౌంట్లోనే. సో ఇట్లా మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా అంటే ఈ జుట్టు స్మగ్లర్ అక్కడికి వెళ్ళినప్పుడు డబ్బు ఎలా వస్తుంది? డబ్బు రావాలి కదా. వాళ్ళ బర్మీస్ కరెన్సీ క్యాట్ అంటారు. అక్కడ క్యాట్ ఇస్తాడు కొనుక్కున్నాడు. ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మన ఇండియాలో బీటిల్ నెట్కి అరక్ నెట్కి అంటే ఒక్క దానికి డిమాండ్ ఎక్కువ. ఈ ఒక్కని బీటిల్ నెట్ని అక్కడి నుంచి వీడు మళ్ళీ స్మగుల్ చేస్తాడు ఇండియాలోకి హెయిర్తో పాటు. హెయిర్ ఇక్కడి నుంచి వెళ్తుంది, అక్కడ డబ్బులు ముడతాయి బర్మీస్ కరెన్సీ. ఆ డబ్బులతో ఒక్క కొంటాడు బీటిల్ నెట్ అరక్ నెట్, అది ఇండియాలోకి స్మగుల్ చేస్తాడు. ఓకే. సో లేదంటే కొన్నిసార్లు గోల్డ్ అక్కడి నుంచి వస్తుంది, గోల్డ్ పైనుంచి గోల్డ్ స్మగుల్, గోల్డ్ రూపంలో ఈజీ తెచ్చుకోవడం, గోల్డ్ లేకుండా డబ్బులు పెట్టుకుని వచ్చేయచ్చు. సో అది సిగరెట్ కూడా వస్తాయి. సిగరెట్లు మీరు చూస్తే మయన్మార్ సిగరెట్లు, ఇండోనేషియన్ సిగరెట్లే ఇప్పుడు బడ్డీ కొట్టుకు వెళ్ళినా దొరుకుతాయి. సో అవి వస్తాయి. సో అట్లా కాకుండా కొన్నిసార్లు ఈ లోన్ యాప్ ద్వారా వచ్చినాయి. చైనీస్ లోన్ యాప్స్, సింగపూర్ బేస్డ్ కంపెనీల ద్వారా వస్తాయి. లేదంటే హవాలా ట్రాన్సాక్షన్స్. హవాలా అంటే బేగం బజారు పెట్టిన పేరు. బేగం బజార్లో స్క్రాప్ అమ్మేవాడు, టాయ్ షాప్స్ పెట్టుకున్నవాడు, వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది హవాలాలో ఉంటారు. హవాలా అంటే అక్కడ ఎవడో ఫోన్ చేసి చెప్పి చిన్న 1 రూపీ ఆ నెంబర్ 5 రూపీస్ నెంబర్ ఇస్తే ఇక్కడ డబ్బులు ఇస్తారు. ఓకే, అక్కడ వాడు అడ్జస్ట్ చేసుకుంటాడు ఏ దేశంలో అయినా. హవాలా ట్రాన్సాక్షన్స్. సో హవాలా కూడా చేశారు, కొన్ని వేల కోట్ల హవాలా జరిగింది ఇక్కడ హైదరాబాద్లో ఈ కేసులో. ఓకే, అది కూడా నేను రాశాను, హౌ బేగం బజార్ ఎస్టాండ్ ఇంటూ హవాలా డ్యూరింగ్ హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్. సో ఈ లూకాస్ అనేవాడు అట్లా అంటే అక్కడ వచ్చి సెటిల్ అయ్యి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి అతను లేటర్ ఈ సిగరెట్టు తర్వాత ఈ 100 కేజీలు 200 కేజీల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, అదే స్మగ్లర్ అవుతాడు, ఆ కింగ్ పిన్. ఇంకోటి జనాలను కూడా ఇల్లీగల్ క్రాసింగ్ చేయటంలో అతను ప్లస్ అక్కడ లోకల్ కరాటా అసోసియేషన్కి ఆ చంపాయ్ అనే ఊరు అది, దానికి అధ్యక్షుడు. కరాటే ఈజ్ అ వెరీ యాక్టివ్ మ్యాన్, వెరీ యాక్టివ్ ఇన్ పబ్లిక్ లైఫ్. అక్కడ ఈజ్ మంచి పేరున్న వ్యక్తి బయటికి. బట్ వాళ్ళు యాక్సెప్ట్ అంటే ఇనీషియల్గా ఇది రెస్ట్రిక్టెడ్ గూడ్ కాదు, మన భారత ప్రభుత్వం కూడా పట్టించుకోలే. మీరు అన్నారు జుట్టుదే ఉంది అన్నట్టు, సో జనాలు కూడా అన్నట్టు దాని మీద పెద్దగా పట్టించుకోలేదు. సో దీని వాల్యూ మొత్తం ఇండస్ట్రీ ఇండియాలో ఏడాదిలో $1 బిలియన్ ఇండస్ట్రీ అండి ఇది. 1 బిలియన్.
సో ఇది అన్ని కోట్ల ఇండస్ట్రీ. ఇది ఎందుకంటే ఇది ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఒక పెద్ద అసోసియేషన్ ఉంది జుట్టు ఎక్స్పోర్టర్స్కి, ఇది అఫీషియల్గా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఓకే. వీళ్ళు ఎక్స్పోర్టర్స్ గోదావరి జిల్లా వాళ్ళు ఫేమస్. అవునా? వాళ్ళు కొన్ని 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇది ఫ్రీ. వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు స్మగ్లింగ్ వల్ల. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అఫీషియల్ ఎక్స్పోర్ట్ తగ్గిపోతుంది. స్మగ్లింగ్లో అంతా దొరుకుతున్నప్పుడు అఫీషియల్ ఎక్స్పోర్ట్స్ చైనా కూడా అంటున్నాడు మాకు ఇలా వస్తుంది తక్కువకి, మీరేంటి ఎక్కువ చెప్తున్నారు ఎక్స్పోర్ట్స్. ఇండియాకి ఏంటంటే ఈ హెయిర్ ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రీలు అంటే రా హెయిర్ని ప్రాసెస్ చేయాలి, ప్లస్ దాన్ని విగ్గులు తయారు చేసే ఇండస్ట్రీ లేవు మన దగ్గర. అసలు ఎవడన్నా విగ్ ఇండస్ట్రీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది. ట్రూ సార్, మంచి బిజినెస్ ఐడియా అది. సరే, కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, ఈ లూకాస్ కొన్ని 100 కోట్లు సంపాదిస్తాడు ఇట్లా. సో మన ఇన్వెస్టిగేషన్లో ఈ మిజోరము ఇలా వెళ్తుంది, ఇలా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, నేల వాళ్ళ కనెక్షన్స్ ఉన్నాయని తేలుతుంది. బట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈడీ వాళ్ళు డిగౌట్ చేసి వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి, మనకన్నా ఎక్కువ రిసోర్సెస్ వాళ్ళకి ఉన్నాయి. సో ఇది తెలిసి అతని మీద రైడ్ చేస్తారు. ఈ రైడ్ చేయడానికి ఇతను మార్నింగ్ వాక్కి వెళ్తాడు. ఆ రోజున ఈడీ వాళ్ళు పొద్దునే వెళ్తారు. ఈడీ వాళ్ళు ఓకే కార్లు కొంచెం బయట పెట్టి, అక్కడేంటే కొండలు గుట్టలు అట్లా ఉంటాయి ఇల్లు. అవును, మిజోరంలో కొంచెం. ప్లస్ ఇతను వెల్ కనెక్టెడ్. ఇతను మార్నింగ్ వాక్కి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అతని ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అయితే అంత సెర్చ్ జరుగుతుంటుంది ఈడీ వాళ్ళు. నేను టచ్లోనే ఉన్నాను, జరుగుతున్నాను. సో ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా. సో అప్పుడు బ్రేక్ కూడా చేసాం మన స్టోరీని ఫస్ట్ ఆన్లైన్కి. సో వాట్ హ్యాపెండ్, ఈ లూకాస్కి ఎవడో చెప్తాడు మీ ఇంటి ముందు ఇన్ని కార్లు ఆగినాయి సెర్చ్ అవుతుందని, ఇది వార్నింగ్. అక్కడి నుంచి అక్కడ తప్పించుకొని లూకాస్ మయన్మార్ బోర్డర్లోకి వెళ్ళిపోయి క్రాస్ చేసేస్తాడు. ఈ రోజు నుంచి వరకు రాలేదు. ఆ రోజు నుంచి ఇంకా రాలేదు. 2 years అయింది. సో అక్కడ బ్రదర్స్ ఉన్నారు, అతను 3 brothers. సో అప్పటి నుంచి అతను వాంటెడ్ ఈ కేసులో. ఈడీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసింది చాలా మంది మీద, వాళ్ళ మీద, లూకాస్ వైఫ్, ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ వాడుకొని ఇచ్చారు కాబట్టి, కొడుకు మీద, తర్వాత ఈ నేలా ఎక్స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళ మీద, తర్వాత ఇక్కడ ఫ్రైట్ ఎవరైతే హెల్ప్ చేశారో శ్రీకాంత్ వీళ్ళంతా వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ కంప్లైంట్ మనం ఛార్జ్ షీట్ అంటాం. దాంట్లో క్లియర్గా 11,000 కోట్ల జరిగినట్టు మెన్షన్ కూడా చేశారు. అవును సార్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత అతను తప్పించుకొని వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఈజ్ వాంటెడ్. ఒక ఇంట్రెస్టింగ్ విషయం, హైదరాబాద్ పోలీస్ కూడా ఒక కేసు పెట్టారు. కానీ ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళు ఈ మధ్య ఆ కేసును క్లోజ్ చేశారు. దాన్ని ఈడీ కంటెస్ట్ చేస్తుంది ఓకే అక్కడ కోర్టులో. సో అప్పటి నుంచి ఈ లూకాస్ తంగ్మంగ్లియాన్ అనేవాడు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. 63 year old, ఒక కరాటే ఆడగాడు. ఒకప్పుడు ఒక న్యూస్ పేపర్లో పనిచేశాడు. తర్వాత అతను మయన్మార్ నుంచి వచ్చి ఉంటుంది అతని కుటుంబం, ప్లస్ మొత్తం ఫ్యామిలీ అంతా ఇందులో ఉంటుంది. కంపెనీస్ పెట్టి అండర్ ఇన్వాయిస్ చేసి స్మగుల్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అరకనెక్ట్ చేసి ఈడీ కూడా తన ఛార్జ్ షీట్లో ప్రాసిక్యూషన్లో లూకాస్ ఇస్ ద కింగ్ పిన్ ఆఫ్ ది హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్ రాకెట్ ఫ్రమ్ ఇండియా అని పేర్కొంది. స్టేట్మెంట్ మనం ఏదైతే చెప్పామో దాన్ని ప్రూవ్ చేస్తూ వచ్చింది. అండ్ మీరు 11,000 కోట్లు అన్నారు కదా సార్, నేను దాంట్లో మీ ఆర్టికల్ చదివాను సార్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో. దాంట్లో 21% 2,491 crore క్యాష్ దొరికిందంట కదా సార్. అవును. ఇక్కడ ఈ క్యాష్ కచ్చా బుక్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే. అఫీషియల్గా కాకుండా ఇప్పుడు హవాలా కానీ కచ్చా బుక్స్ అంటే ఎక్కడన్నా మనం రైడ్ చేసినప్పుడు డిజిటల్ ఎవిడెన్స్ దొరుకుతుంది, లేదా బుక్స్లో రాసుకుంటారు నేను వాడికి ఎంత ఇచ్చాను. ఇప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడిటర్లు అకౌంటింగ్ ఉంటే సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయాలి. అది కాకుండా కచ్చా బుక్స్లో రాసుకుంటారు. ఈ కచ్చా బుక్స్ దొరికినాయి ఈడీ వాళ్ళకి. ఆ కచ్చా బుక్స్లో రాసుకున్నారు. ప్లస్ ఇక్కడ లోకల్ స్మగ్లర్స్ మీద రైడ్ చేస్తే ఒక చిన్నపాటి ఈ గోలీ ఇల్లు తిరిగి అమ్ముకుని వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసే ఒక వ్యక్తి దగ్గర 1,50,00,000 రూపాయల క్యాష్ దొరికింది. లిక్విడ్ క్యాష్ 1,50,00,000 ఒక్కడ మీద. చిన్న ఎస్ఎస్ ఇంపెక్స్ ఇట్లా రకరకాలు ఉన్నాయి కంపెనీస్ ఇక్కడ. సో వాళ్ళందరి మీద ఇదైంది. అంటే ఇక్కడ రైడ్స్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలామంది మళ్ళీ అదే స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ స్మగుల్ అవుతుంది. వియత్నాం అవుతుంది, ఇప్పుడు వియత్నాం ఎక్కువ అవుతుంది, బంగ్లాదేశ్ అవుతుంది. మీకు చైనాలో కూడా ఇప్పుడు ప్రాసెసింగ్ తగ్గిపోయింది. కాబట్టి ఇక్కడ చైనా వాడు వచ్చి మయన్మార్లో పెట్టేశాడు కొత్త బిజినెస్. వాళ్ళే అక్కడ ఇల్లీగల్గా చేసేవాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టి
మయన్మార్లో చేశారు. అండ్ మీరు అన్నారు కదా సార్ 1.21 crore ఒక చోట దొరికిందని. అండ్ మీ ఆర్టికల్లోనే నేను ఇంకోటి చూశాను సార్, ఆల్మోస్ట్ 130 బ్యాంక్ అకౌంట్స్ ను కూడా ఫ్రీజ్ చేశారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అంటారు. మ్యూల్ అంటే ఏం లేదు, గాడిద లాంటిది, మనం బరువు అంతా దాని మీద వేస్తాం, అది మ్యూల్. సో ఈ మ్యూల్ అకౌంట్ ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్లో ఎక్కువ వాడుతుంటారు. ఎవడో వచ్చి మీ అకౌంట్ వాడుకుంటాడు, ఓకే, మీ కన్సెంట్తో వాడుకోవచ్చు, కన్సెంట్తోనే ఉంటుంది ఎక్కువ, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి, దొంగ డబ్బులు. సో కొన్ని వందల మ్యూల్ అకౌంట్స్ వీళ్ళు వాడుకున్నారు జనాల్ని. సో ఆ మ్యూల్ అకౌంట్స్ అన్నీ దొరికినాయి. ఈ మ్యూల్ అకౌంట్స్ వాడుకొని ఈ షెల్ ఎంటిటీస్ ద్వారా ఈ మనీ హవాలా అంటే విడిగా ఉంటుంది, మనీ ఏంటంటే ఆన్లైన్లో అది అఫీషియల్గా ఈ మనీని అంతా ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి మార్చి ఈ మ్యూల్ అకౌంట్స్ ద్వారా ఫైనల్గా ఎవడో క్యాష్ విత్డ్రా చేస్తాడు. సో దాన్ని వాడారు వీళ్ళు, ఈ హ్యూమన్ హెయిర్స్. అందుకని చెప్తున్నాను, ఈ హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్లో హవాలా ఉంది, అరకనట్టు, సిగరెట్, వేరే స్మగ్లింగ్, గోల్డ్ స్మగ్లింగ్ లింక్స్ ఉన్నాయి, ఇండో మయన్మార్ దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఏది అక్కడ బోర్డర్స్ క్రాస్ చేయటం, ఇక్కడ మనం దేవుడికి లేకపోతే ఇంకోటి పవిత్రంగా ఇస్తే అది వేరే రకంగా వెళ్తుంది. ఇటీవల మొన్న January 8th DRI వాళ్ళు బీహార్లో స్మగుల్ అవుతున్న హ్యూమన్ హెయిర్, రెమీ హెయిర్ని పట్టుకున్నారు. ఏంట్రా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆరిజినేట్ తిరుపతిలో వాడు కొనుక్కున్నాడు, అమ్మినోడు. అంటే ఈ చైన్ సిస్టమ్ లో ఎంత మంది కలిసి పని చేస్తే ఇన్ని బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, ఇంత లిక్విడ్ క్యాష్ క్రియేట్ చేయాలి, ఎట్లయితుంది సార్? అంటే మళ్ళీ నెట్వర్క్ అలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే డబ్బు ఉంది కదా, డబ్బు ఉన్న చోట ఆల్రెడీ ఈ ఎలిమెంట్స్ అన్ని గ్యాదర్ అవుతాయి. దీనికి ఒక ఎకో సిస్టమ్, దీనికి అందరు ఉంటారు, దీంట్లో అవినీతి ఉంది. మరి ఇంత పోతుందంటే ఏ బోర్డర్ చెక్ పోస్టులు, కస్టమ్స్, లేకపోతే ఇంకోటి అన్ని చోట్ల ఉంది. ఆ డబ్బు చుట్టూ తిరుగుతుంది ఇది మొత్తం అందరికి తెలిసి. సో నేను ఈ సబ్జెక్ట్ని ఒక 7-8 ఏళ్ళ నుంచి ఫాలో చేస్తున్నాను బాగా క్లోజ్గా. నాకు ఒక్కొక్క లేయర్ తెలుస్తున్నప్పుడు అది ఆశ్చర్యకరంగా అనిపించింది. మీలాగే నేను మొదట్లో హ్యూమన్ హెయిర్ ఏంటి, స్మగ్ల్ అవటం అంటే అనుకునేవాడిని. సో అంటే మన ఆడవాళ్ళ జుట్టుకి అంత వాల్యూ ఉంది. అంటే ఆడవాళ్ళనే కాదు, వాళ్ళు ఎక్కువ వాల్యూ ఉంటుంది. మీది నాదైనా కొంచెం ఇచ్చినప్పుడు దానికి కూడా ఉంది. సో బట్ అంటే టోటల్గా మామూలు హెయిర్ కట్ చేసినప్పుడు కాకుండా టోటల్గా గుండు చేయించుకున్నప్పుడు దానికి ఉండే వాల్యూ అది. ఓకే. సో ఇది ఏంటంటే ఇండియాలోనే ఈ విగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్. ఈ విగ్ ఇండస్ట్రీని సెటప్ చేస్తే ఇండియాలోనే ప్రాసెసింగ్ అయ్యి ప్లస్ ఇండియాలోనే విగ్గులు తయారవుతాయి. మనకి అల్టిమేట్ ప్రోడక్ట్ మనకు వస్తుంది. ఈ $60 అమ్ముకునే బదులు మనం $500 నుంచి $1000 అమ్ముకోవచ్చు. అవును. నేను ఇక్కడ స్వీడన్ వెళ్ళాను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, తర్వాత నార్వే ఆస్లో వెళ్ళినప్పుడు ఒక షోరూమ్ అన్ని విగ్గులు పెట్టున్నాయి. ఓకే. అందులోకి వెళ్ళాను. ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కొద్ది ఏంటి ఇది విగ్ అని చూస్తే అది చైనా ఆరిజిన్, అల్టిమేట్గా ఇండియాదే. ఓకే, అంతే కదా, మనదే కదా. ఇండియన్. ఎంత ఉందంటే $600 కేజీ ఉంది. ఇంకొక హై ఎండ్ అయితే $1000, $800 ఉంది. సో అంత అక్కడ అది మన గ్యారంటీగా ప్రతి టౌన్లో కొన్ని షాప్స్ ఉంటాయి. అవును. సో ఇట్ ఈస్ వెరీ కామన్ ఫర్ దెమ్ టు యూజ్ బై అండ్ దోస్ విగ్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇది అంటే ఒక వ్యవస్థీకృతమైన స్మగ్లింగ్ ఇది. అవును. చుట్టూ హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్ అనేది ఒక వ్యవస్థీకృతం. దీంట్లో నానా రకాల మనుషులు ఉన్నారు, దీంట్లో హవాలా ఉంది, దీంట్లో ఈ స్పిరిచువాలిటీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి, దీంట్లో మన ఇల్లు తిరిగి మనం అనుకుంటా ఇదేంటి 70 to 80% అదే. దట్ 30% ఇది ఉంటుంది, ఇది రెమీ హెయిర్, అది గోలీ అంటారు. సో బేసిక్గా ఇప్పుడు లూకాస్ని పట్టుకోవటానికి ఇంటర్పోల్ నోటీస్ ఇవ్వాల్సి ఉంది, బట్ అది ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఈలోపు ఈ హైదరాబాద్ పోలీసులు ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం జరిగింది. సో ఇది ఎందుకు అయిందని తెలియాల్సి ఉంది, దాని గురించి కొంత తెలియాల్సి ఉంది, వర్క్ జరగాల్సి ఉంది. బట్ ఓవరాల్గా ఇంకొకటి గవర్నమెంట్స్ కూడా GST వేయాలి దీని మీద, హెయిర్ మీద. అవును. వేస్తే అప్పుడు వీడికి లాభాలు తగ్గిపోతాయి ఏది ఇల్లీగల్గా. సో GST వేస్తే లీగల్గా
జిఎస్టీ వేయాలి, అవును, ప్లస్ చెక్ పోస్టులు టైట్ టైటన్ చేయాలి. చేయాలి, ప్లస్ అల్టిమేట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంకో టెక్నాలజీ వాళ్ళు అల్టిమేట్ యూజర్ ఎవడని తెలుసుకోవాలి. ప్లస్ ఇండియాలోనే బెటర్ డెవలప్ విగ్ ఇండస్ట్రీ, దీనివల్ల ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. తర్వాత అయితే ఇక పుణ్యక్షేత్రాలు కూడా వాళ్ళకి రోల్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇందులో ఏ పాత్ర ఉండదు. అవును, ఎందుకంటే వాళ్ళు అమ్ముకుంటారు జెన్యూన్గానే వాళ్ళ దగ్గర ఈ కొనుక్కున్నోడు మాత్రము వాడికి 50,000 కొన్నాడు అనుకోండి రెమీ హెయిర్, హై అండ్ హెయిర్, అది ఎక్కువ అమ్ముకుంటాడు. ఎక్కువ అమ్ముకోవాలంటే లేకపోతే డైరెక్ట్గా దాన్ని కూడా స్మగుల్ చేయొచ్చు. ఆ కొనుక్కున్నోడు కానీ వాడు వేరే వాడికి అమ్ముతాడు, చైన్ ఉంటుంది. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఎలా అంటే మనం ఈ ఇన్వెస్టిగేషన్లో డిజిటల్ టెక్నిక్స్ అంటే ఏ కంపెనీ ఏంటి, ఎంసీఏ రికార్డ్స్, ఇవన్నీ మనం ఇన్వెస్టిగేట్ చేయటమే కాకుండా గ్రౌండ్ రిపోర్టింగ్ చేసి ఎక్కడెక్కడ వెళ్ళి బోర్డర్స్కి వెళ్ళి, ప్లస్ మనకి ఇన్ఫార్మర్ నెట్వర్క్, దాంట్లో బాధపడుతూ ఇబ్బంది పడుతున్న నిజమైన వ్యాపారులు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు. సో ఈడీతో వన్ ఈడీ స్టెప్డ్ ఇన్, వాళ్ళు కూడా మంచి కేసు దీన్ని చేశారు దీని మీద. అది దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎవేజన్ అవుతుంది భారీగా. ఎందుకంటే వీడు అన్అఫిషియల్గా చేస్తున్నాడు, వాడికి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు, కొన్ని 100 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎవేజన్ అవుతుంది. ప్లస్ నీకు ఇవాళ గోల్డ్ వెళ్ళింది, రేపు ఆర్మ్స్ రావచ్చు, గోల్డ్ ఇండియాకి వస్తుంది, అరకనెట్ వస్తుంది, సిగరెట్ వస్తుంది, ఇంకేదైనా రావచ్చు. ప్లస్ అక్కడ ఈ లోన్ యాప్లో చైనా వాడికి లాభం అవుతుంది. అవును, చైనా వాడు మన శత్రు దేశం, వాడికి లాభం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. రీసెంట్ డేస్ నుంచి కూడా ఈ లోన్ యాప్స్ మీద చాలా వచ్చాయి సార్. లోన్ యాప్స్ వాడి చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. బెదిరించడాలు ఇట్లా చేస్తారంట డబ్బుల కోసం. ఒకటి విన్నాను సార్, అంటే టు బి హానెస్ట్ ఇప్పుడు మెన్షన్ చేయొచ్చు, ఒక అతను ఆల్మోస్ట్ ఒక 25,000 ఎంతనో తీసుకున్నాడంట సార్ లోన్ యాప్లో, మర్చిపోయాడంట కట్టడం, ఇంకా వదిలేసి. ఈ రోజు అది 20+ lakh వేసారంట. ఇంత డిమాండ్ సార్. అవును. సో ఈ లోన్ యాప్లు కూడా దోపిడీయే, అదంతా ఇండియన్ మనీ చైనాకి వెళ్తుంది, డేటింగ్ యాప్ల ద్వారా వెళ్తుంది. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా చైనాకే మనం మాట్లాడుకోవాలి. జుట్టు కూడా అంతే. అంటే మన శత్రు దేశం బలపడుతుంది, వాళ్ళు ఎకనామిక్గా మన రైవల్ కదా. సో అది గవర్నమెంట్స్, అది స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది కొంత సెంటిమెంట్తో కూడా ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీన్ని ఇండియాలో ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి, ఇండియాలో విగ్ తయారీ మనకు ఉపయోగం తక్కువే. ఇక్కడ సెలబ్రిటీసే వాడతారు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు కొంతమంది వాడుతుండొచ్చు, బట్ ఫారెన్లో బాగా డిమాండ్ ఉంది వీటికి. ఆ డిమాండ్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీకు ఈ హ్యూమన్ హెయిర్ మీద ఇట్లా వస్తుంది, దీని మీద స్మగ్లింగ్ జరుగుతుంది ఫస్ట్ న్యూస్ వచ్చి ఉంటుంది కదా సార్, అప్పుడు మీరు అనుకున్నారా ఈ ఇంత పెద్ద లేయర్లో ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, 8,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ జరుగుతుందని? నేను అనుకోలేదు. ఓకే, అసలు 8,000 కోట్లు అనేది మనం కన్జర్వేటివ్ ఎస్టిమేట్. నేను ఇనిషియల్గా ఐ వాస్ థింకింగ్ ఇట్స్ అసలు ఆ హ్యూమన్ హెయిర్ మాకు అందరికీ ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఇందులో ఈ వ్యాపారంలో ఒక దశాబ్దం 2-3 దశాబ్దాల కాలం పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు. గోదావరి జిల్లా వాళ్ళు తెలుసు, మేకింగ్ గుడ్ మనీ, దే మేడ్ గుడ్ మనీ. లీగల్గా చేసిన వాళ్ళు కొంత ట్యాక్స్ ఎవేజన్ చేస్తున్నారు, వాళ్ళు ట్యాక్స్ కట్టట్లా, కొంత వాళ్ళు కూడా అండర్ ఇన్వాయిసింగ్ చేస్తుండొచ్చు, నీ స్మగ్లింగ్ అయితే చేయకపోవచ్చు, బట్ వాళ్ళు దే మేడ్ గుడ్ మనీ. ఒక చాలా పెద్ద పేర్లు ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఎంపీగా కూడా ఒక ఆయన పోటీ చేశాడు అక్కడ లోకల్గా ఆ ఏరియాలో, దీని నుంచి సంపాదించుకొని, అంటే లీగల్గానే. ఓకే, సో వాళ్ళు ఇల్లీగల్ దాంట్లో వాళ్ళు రాలేదు. అయితే ఇక్కడ వీళ్ళతో నేను మాట్లాడాను లోకల్ స్మగ్లర్లతో. స్మగ్లర్లు అంటే యాక్చువల్గా వాళ్ళు అంటారు ఇది మా వృత్తి, ఇట్లా గోళీలు కలెక్ట్ వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గా ఇదేంటి ఇల్లు తిరిగి మనం కలెక్ట్ చేసేది ఏంటని వాళ్ళు డైరెక్ట్గా అది మొత్తం చేసి స్మగుల్ చేయటం, అండర్ ఇన్వాయిస్ చేసి పంపించడం మొదలుపెట్టారు. ఇది మా వృత్తి. మేము ఇప్పుడు వాడు అన్ని డబ్బులు చేసుకుంటున్నాడు, ఏదో లీగల్ వ్యాపారులు వాళ్ళంతా వేరే కమ్యూనిటీస్, మేము అసలు మాకు డబ్బు రావట్లేదు, అందుకని మేము అంటే ఇది తప్పు చేసేవాడికి ప్రతివాడికి రాబిన్హుడ్ పాలసీ లాగా వాడికి ప్రతివాడు సమర్థించుకుంటాడు. మర్డర్ చేసేవాడికి కూడా ఒక థియరీ ఉంటుంది వాడికి,
ఆ దొంగతనం చేసేవాడికి, చైన్ స్నాచింగ్ చేసేవాడికి కూడా ఒక థీరీ ఉంటుంది. ఆ థీరీ లేకపోతే వాడు చేయలేడు, వాడు గిల్ట్ కాన్షియస్నెస్తో చచ్చిపోతాడు. సో ఈ తప్పు చేసేవాడికి కూడా ఒక థీరీలు పెట్టుకుంటారు ఈ కాంట్రాక్ట్ కిల్లర్స్ దగ్గర నుంచి అందరూ. సో ఇట్లా వీళ్ళు కూడా ఒక థీరీ ఏంటంటే ఇది మాది, మా వృత్తి, మేం చేయాలి, వాడు అని ఒక థీరీ పెట్టుకొని అది ఓకే. అయితే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళ చేత సెటప్ చేయించి వాళ్ళందరినీ. అందరు చేయరు. అవును. ఇప్పుడు 100 మందిలో బ్లాక్ షీప్ కొంతమంది ఉంటారు, 5-10 మంది ఉండొచ్చు. అందరినీ మనం అనటానికి లేదు. అవును. వాళ్ళలో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఎంకరేజ్ చేయొచ్చు, చేసి వాళ్ళ చేత లోన్స్ ఇచ్చి లేకపోతే ఇండస్ట్రీస్ సెటప్ చేసి అసలు ఇది ఒక ఇండస్ట్రీ లాగా గుర్తించాలి. ట్రూ, అదే అనిపిస్తుంది అసలు. ఇంకోటి అర్బన్లో కూడా హైదరాబాద్లో ఉంటున్నారు జనాభా అంతా. అసలు మీ జుట్టు ఇంట్లో పారాయమాకండి, దాచిపెట్టుకోండి అంతా. ఐ థింక్ ఇక్కడ ఎవడన్నా అది మంచి బిజినెస్ ఐడియా. పేపర్లు అమ్ముతున్నారు జుట్టు కంటే కొంచెం సిగ్గు ఇక్కడ సిటీలో. మనం ఇంటి చుట్టూ మీరు చెప్తుంటే ఒకటి అనిపించింది సార్. అంటే ఇప్పుడు సెలూన్స్ కి వెళ్తారు కొంతమంది, కటింగ్ కొట్టించుకుంటారు, అక్కడ నుంచి వెళ్ళే జుట్టు. అది నేను చెప్పాను కదా, ఒకప్పుడు యాసిడ్ తయారు చేయడానికి చిన్నది కదా, అది పనికిరాదు. మెయిన్గా తలనీలాలు సమర్పించింది, ఇళ్ళల్లో రాలిపోయేది, లేకపోతే మా పుట్టెంట్రుకలు, లేకపోతే ఇవి కొంచెం పొడుగుంటాయి. అవును. ఇవి ఇళ్ళల్లో కటింగ్ చేసిన వాడు చిన్న కదా చేసేది, అది పనికిరాదు. యాసిడ్ తయారీకి ఉపయోగిస్తారు అది. దాన్ని వాడేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదు అంటున్నారు దాన్ని. ఓకే. అది అంటే హెయిర్ సెలూన్లో. బట్ ట్రాన్స్ఫర్ చేస్తే, కానీ దాన్ని కూడా దే విల్ యూస్ ఫర్ యాసిడ్ మేకింగ్ కెమికల్ ఇండస్ట్రీకి. అండ్ మీరు చేజ్ చేస్తూ లూకస్ వరకు వెళ్ళింటారు కదా, సో ఆ పర్సన్ ని చూసినప్పుడు మీరు అన్నారు అక్కడ చాలా మంచి పేరు ఉంది ఆ వ్యక్తికి అని. సో ఇది ఎక్స్పోజ్ అయినప్పుడు మీరు ఏమేమి విన్నారు సార్? అంటే మంచి పేరు అంటే పెద్ద మనిషికి అక్కడ చాలా, ఎందుకంటే ఇనీషియల్గా ఇది జుట్టు అనేది రెస్ట్రిక్టెడ్ గూడు కాదు, తర్వాత రెస్ట్రిక్టెడ్ గూడు అయింది మనం చాలా రాసిన తర్వాత. సో అయితే అతను ఏంటంటే అతని కంపెనీలు అఫీషియల్గా పెట్టాడు, కానీ స్మగ్లింగ్ చేస్తున్నాడు, అండర్ ఇన్వాయిసింగ్ చేస్తున్నాడు, హవాలా చేస్తున్నాడు, దాన్నే ఎక్స్టెండ్ చేశాడు. అతను ఏంటంటే అక్కడ లోకల్గా పెద్ద మనిషి, అతను లోకల్ ఆల్ ఇండియా కరాటే అక్కడ ప్లస్. సో ఇది తెలిసిన తర్వాత అతను పారిపోయాడు. అతని ఫ్యామిలీ వాళ్ళందరినీ ఇక్కడ ఈడీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. మనం వెళ్ళినప్పుడు ఆ బోర్డర్స్లో వాళ్ళ మిజోరం అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఇబ్బంది. అంటే వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్. మనకంటే ఎర్రచందనం స్మగ్లింగ్ అంత డేంజర్ కాదు, బట్ ఈవెన్ దిస్ ఈజ్ స్ట్రాంగ్ లో, నో బడీ ఈస్ గోయింగ్ టు కోఆపరేట్ విత్ యూ. సో ఆ ఇబ్బందులన్నీ ఎదురైనాయి. బట్ ఏదైనా నువ్వు అది చెట్లు నరికి చేస్తేనే అది భయంకరమైన స్మగ్లింగ్ అంటేనే స్మగ్లింగ్ కాదు. ఇది కూడా ఇన్వాల్వ్, ఇట్స్ ఎ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ, ఇట్స్ ఎ ట్యాక్స్ ఎవేజన్ ఇష్యూ. సో హీఈస్ లయబుల్, జస్ట్ కమ్. ఎందుకు పారిపోయాను, రావాలి చట్టం ముందుకి. సో ఇప్పుడు ఐ థింక్ హీస్ ఇఫ్ ఈడీ కేసు, ఒకవేళ వీళ్ళు ప్రొటెస్ట్ పిటిషన్ వేసి ఈడీ కేసు సిటీ పోలీస్ కేసు లింక్ అయి ఉంటుంది, చూడాలి అది ఎలా జరుగుతుంది. ఓకే. అండ్ మీరు స్మగ్లింగ్స్ లో కూడా కొన్ని చెప్పారు సార్, అంటే బ్లూ వేల్ వామిటింగ్ కూడా స్మగ్లింగ్ చేస్తారు, లేకుంటే మన విశాఖపట్నం సైడ్ స్పైడర్ గురించి కూడా చెప్పారు. సో వీటి గురించి చెప్పండి సార్. అంటే మనం మొదట్లో అన్నట్టు స్మగ్లింగ్కి ఏది అనర్హం కాదు అని. ఈ బ్లూ వేల్ అని స్పోమ్ వేల్ అని ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే దాన్ని వామిట్ చేస్తుంది. వాంతి తిన్న తర్వాత ఆ వాంతిని గడ్డ కట్టి రాయిలాగి సముద్రంలో పడుతుంది. దాన్ని తీసుకొని ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెర్ఫ్యూమ్ దాని నుంచి తయారు చేస్తారు. వాంతి నుంచి. ఎంత ఉంటుంది సార్ రేట్? అది లక్షల్లో ఉంటుంది ఆ పెర్ఫ్యూమ్. ఓకే. ఆ పెర్ఫ్యూమ్ని ఈ బ్లూ వేల్ వామిటింగ్ నుంచి తయారు చేస్తారు, అందుకని దానికి డిమాండ్. ఓకే. దాన్ని పట్టుకొని స్మగుల్ అవుతుంటుంది. ఇది మన హైదరాబాద్ కూడా వచ్చింది, ఇక్కడ లాకౌన్స్లో, అంటే విశాఖపట్నం ఈ కోస్టల్ ఏరియా నుంచి వస్తుంది. వచ్చి ఇక్కడ DNA ఫింగర్ ప్రింటింగ్ చేస్తే వాళ్ళు కనిపెట్టారు ఇది బ్లూ వేల్ స్పోమ్ వేల్ వామిటింగ్ అని. సో అట్లా వేల్ వామిటింగే కాదు, స్పైడర్ పాయిజనస్ టొరంటులా అంటారు, ఆ స్పైడర్ను కూడా స్మగుల్ చేస్తారు. ఎందుకంటే దాని విషమే వాల్యుబుల్. ఎంత ఉండొచ్చు సార్? కోట్లలో ఉంటుంది స్పైడర్. ఆ స్పైడర్ అంటే ఎక్కడ దొరుకుతుంది సార్ వాళ్ళకి? అడవిలో ఉంటుంది కదా, టొరంటులా అంటారు. ఓకే. సో అట్లా రకరకాల స్పీసీస్ ఉన్నాయి. దెర్ ఆర్ వేరియస్. అది మనకి కొన్ని అపోహలతో కూడా చేసే ఉన్నాయి.
2 తలకాయల పాము అంటారు, శాండ్ బోవా. అవును, అదేంటంటే 2 తలకాయలు ఉండవు, దానికి ఒకే తలకాయ ఉంటుంది. తోక ఉంటుంది కదా, ఆ తోక ఏంటంటే తలకాయ లాగే ఉంటుంది చూడటానికి. మామూలుగా తోక ట్యాపరింగ్ ఎండ్ లేకుండా బ్లంట్గా ఉంటుంది, తలకాయ లాగే. ఎందుకంటే అది పెట్టుకునేది ప్రకృతి. దీన్ని ఈగలు చంపుతుంది పైన, ప్రెడేటర్. ఇది ప్రే. ఇదేంటంటే కలుగులో దూచినప్పుడు ఈగలు అనుకుంటుంది ఇదే ఈగలు తలనే అటాక్ చేస్తుంది. ఇదే తల అనుకుని తోకను అటాక్ చేస్తుంది. దాని ప్రొటెక్షన్ కోసం ఆ తోకను అలా తయారు చేసుకుంది. అది ఓవర్ ఎవల్యూషన్ ప్రాసెస్లో. ఓకే. సో అది ఆ 2 తలకాయల పాము ఏదో ఉంది అని చెప్పి దాన్ని భయంకరంగా అమ్మేస్తుంటారు. అది వేరు. అదేంటంటే ఫేక్ స్మగ్లర్స్, ఫేక్ గ్యాంగ్స్, రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్ అంటారు. ఈ రైస్ని పుల్ చేస్తుందని ఒక యంత్రం పెడతారు. దాని గురించి మనం ఒక డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ ఎట్లా దొరికింది, ఫేక్ గాళ్ళు. ఇదేమో రియల్ స్మగ్లింగ్స్ మనం మాట్లాడుకునేది. ఈ ఫేక్ గాళ్ళు, రైస్ పుల్లింగ్ గ్యాంగ్, రెడ్ శాండ్ బోవా, లేకపోతే ఇంకోటి ఒక మానిటర్ లిజర్డ్ పురుషాంగం ఉంది, దాన్ని కూడా స్మగుల్ అది. సో ఇవన్నీ ఉంటాయి. అది మనం తర్వాత ఒక సబ్జెక్ట్ లాగా వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. ఏదైతే ఫేక్ అది అందులో మోసపోయి కోట్లు నష్టపోయిన ఉన్నారు. ఏది నల్ల కరెన్సీ, బ్లాక్ కరెన్సీ కాస్త వైట్ అవుతుందని అదేదో రంగు కెమికల్ వేస్తే, ఇవన్నీ ఒక గ్యాంగులు. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఓకే. బట్ యాజ్ అ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇలాంటి ఒక హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్ ని థ్రెడ్ లాగా లాగేస్తే పెద్ద కొండనే చూశారు. సో అట్ ద ఎండ్ మీరు ఈడీతో ఈడీ లాంటి ఒక హై వాళ్ళకు కూడా వాళ్ళ దృష్టిలో ఒక జర్నలిస్టే, కానీ ఆయన లేకుంటే వాళ్ళకి ఆ కేసు కూడా ముందరికి వెళ్ళేది కాదు కొన్ని విషయాలలో. సో హౌ డూ యూ ఫీల్ సార్? అంటే ఒకటి మనది సామాజిక బాధ్యత. ఒక జర్నలిస్ట్గా మన బాధ్యత ఏంటంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నీ బయటపెట్టడం. యాజ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసి బయటపెట్టాలి. దాన్ని ఏజెన్సీస్ వాడుకుంటాయి. కొన్నిసార్లు ఒక భారతీయ పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా, సిటిజన్గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనల్ని అడిగినప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. సో అందులో వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయాలి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళు కేసు పెట్టారు. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు పెట్టారు ఈ హ్యూమన్ ఎయిర్ స్మగ్లింగ్లో. అందులో మనం ఇట్స్ మై ఇంపాక్ట్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక జర్నలిజం ఉద్దేశం ఏంటంటే ఇంపాక్ట్ ఉండాలి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం దానికి ఒక ఇంపాక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్టోరీ చేశాను, మ్యాన్ హోల్స్లో పడి చనిపోతున్న వాళ్ళ కుటుంబాల మీద హైదరాబాద్లో ఒక స్టోరీ చేశాను. ఆ స్టోరీ చేసినప్పుడు ఈ మ్యాన్ హోల్స్లో పడుతున్న అందరి చనిపోతున్నారు. అంటే ఇంకా మనిషి, అసలు అది ఘోరం ఏంటి, ఒక మనిషి మలాన్ని ఇంకొక మనిషి క్లీన్ చేయడం అనేది ఇంకా ఘోరం జరుగుతుంది. వాళ్ళు అందరు విడోస్ ఉన్నారు సార్, ఎక్కడెక్కడో చిన్న రూమ్స్లో బతుకుతున్నారు. వాళ్ళందరినీ కలిసి నేను పెద్ద స్టోరీ రాస్తే అది హైకోర్టు చీఫ్ జస్టిస్ అప్పుడు రాఘవేందర్ సింగ్ చౌహాన్ అనే చీఫ్ జస్టిస్ ఆ స్టోరీని సుమోటో తీసుకొని కేసు తీసుకొని అప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బికి ఆర్డర్ చేశాడు గవర్నమెంట్కి, వీళ్ళందరికీ 10 లక్షలు పరిహారం ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలకని. నా స్టోరీ. సో నా స్టోరీ పట్టుకొని వాళ్ళు ఆ రోజు నన్ను పిలిచారు, రాఘవేంద్ర సింగ్ చౌహాన్ కూడా పిలిచారు. వాళ్ళ జ్యుడిషియల్ సంతోష్ రెడ్డి గారిని ఇప్పుడు మళ్ళీ జడ్జ్ అయ్యారు ఆయన. ద్వారా ఆయన లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఉండేవాళ్ళు. ఆయన పిలిస్తే నేను వెళ్ళాను, లా సెక్రటరీ కూడా చేశారు ఆయన. వెళ్తే వాళ్ళందరూ నాకు పేపర్ క్లిప్పింగ్స్ పెట్టుకొని నాకు ధన్యవాదాలు చెప్పిన అది అంతకన్నా ఆనందం మనకేముంది. జర్నలిజం లక్ష్యం ఇంపాక్ట్. అది మంచి అన్నా జరగాలి, లేకపోతే చెడ్డగా ఉన్నవాడు ఎక్స్పోజ్ అన్న అవ్వాలి, వాడికి శిక్ష అన్నా పడాలి. సో అది ఈ హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్ కేసులో కూడా ఇంత అటెన్షన్ రావడానికి మనం కంటిన్యూస్గా, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కంటిన్యూస్గా దాన్ని ఎక్స్పోజ్ చేయటం వల్ల అటు అంటే అల్టిమేట్గా ఎప్పుడైనా ఈ కింద ప్లేయర్స్ కాకుండా ఈ లూకాస్ తంగ్మంగ్లియానా లాంటి బిగ్ ప్లేయర్స్ని మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు దానికి ఉండే విలువ వేరు. అంటే మనం ఆ చైన్ పట్టుకొని పైకి వెళ్ళాలి. ఇన్వెస్టిగేటివ్లో జర్నలిజంలో ఆ చైన్ పట్టుకొని పైకి వెళ్ళినప్పుడు ఇతను దొరికాడు, వీళ్ళందరూ దొరికారు, ఆ నెట్వర్క్ దొరికింది, ఆ కంపెనీలు, అది పెద్ద మాయాజలం. ఈ లోకల్ కంపెనీలు, మయన్మార్ దేశస్తులు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఇక్కడికి రావటం, అక్కడ పోవటం, ఇదంతా. ఇప్పుడు వీడు ఇక్కడ పియో అనేవాడు అసలు రావడం బంద్ చేశాడు, వాడు రిజైన్ కూడా చేసి ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయాడు. ఓకే. సో ఇదంతా మా ఇంపాక్టే. సో అట్లీస్ట్ ఇక్కడ ఇలా జరగటం కుదరదు అని కొంతన ఇప్పటికి జరుగుతుంది, బట్ చాలా తగ్గిపోయింది. బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ అట్లీస్ట్ ఇంత బ్లేటెంట్గా, ఇంత ఓపెన్గా చేయటం లేదు.
బట్ నిజంగా సార్, అంటే ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు కూడా మాకు కూడా అసలు ఏంటి ఇట్లా కూడా జరుగుతాయా అనే ఫీలింగ్ అయితే ప్రతిసారి క్రియేట్ అవుతుంది. బట్ థ్యాంక్ యూ సార్, ఇలాంటి ఒక కేసెస్ని కూడా మీరు ఛేదించినందుకు అండ్ ఇవాళ పబ్లిక్లో కూడా వచ్చి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నందుకు. సో ఇట్లాంటి హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్స్ ఎన్నో చూసింటారు కదా, సో మీరు ఏమన్నా ఆడియన్స్కి ఏమైనా ఒక మాట చెప్పాలనుకుంటున్నారా ఏదన్నా విషయంలో, ఒక సజెషన్ లాగా? జనరల్గా హ్యూమన్ హెయిర్ సంబంధించి చెప్పేది ఏముంది, అది ఇట్స్ ఏదైనా సమాజంలో అంటే మనం ఏంటంటే సార్, మనకెందుకులే ఒక తప్పు జరుగుతున్నప్పుడు, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనకెందుకులే అని మనకేమైనా ప్రాబ్లం అవుతుందా అని మనం పక్క తప్పుకుంటాం. దానివల్లే వస్తుంది సమస్య. సో ఎవరైనా అంటే నేను సైతం అనే ఒక పాలసీని పెట్టుకొని ఏదో విధంగా సమాజంలో చిన్నదైనా అది ట్రాఫిక్ వైలేషన్ దగ్గర నుంచి పెద్ద వైలేషన్స్ వరకు ఎక్స్పోజ్ చేయొచ్చు. అది 100 నెంబర్కి కాల్ చేసి చెప్పొచ్చు, సరే 100 వాడు పట్టించుకుంటాడా లేదా 100 అది, లేకపోతే కొంత సిన్సియర్ అంటే జర్నలిజంలో దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ చేయకుండా ఉండే జర్నలిస్టులకు చెప్పొచ్చు, లేకపోతే మెయిల్స్ రాయొచ్చు, లేకపోతే అఫీషియల్ కంప్లైంట్స్ ఇవ్వచ్చు. వెన్ ఇట్ ఈస్ అఫీషియల్ సిబిఐ లాంటి ఏజెన్సీలకి ఇవ్వచ్చు, ఏసీబీకి ఇవ్వచ్చు. కరప్షన్ అయితే చాలా టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి. ఏసీబీ ఎంత అవినీతి జరుగుతుంది మన చుట్టుపక్కల చెప్పొచ్చు, అది ఎవరైనా చెప్పొచ్చు. ప్లస్ ఐ థింక్ ఇంకోటి ఇండస్ట్రియలిస్టులు ఊరికి ఒక మోస పద్ధతిలో ఒక కంపెనీ పెడితే అందరు దాని వెనకాల పడుతుంటారు. ప్లస్ అది బదులు ఇలాంటి ఇన్నోవేటివ్గా విగ్ మేకింగ్ ఇండస్ట్రీ ఇలాంటివి చాలా తీసుకొస్తే ఆ టెక్నాలజీని మనం తెచ్చుకొని చేస్తే ఎంత బాగుంటుంది. బట్ థ్యాంక్ యూ సార్, మీ టైం ఇచ్చి చాలా విశేషాలు చెప్పినందుకు. సో చూసారు కదండి, సుధాకర్ రెడ్డి గారు చెప్పిన మాటలు విన్నాక హెయిర్ స్మగ్లింగ్ విషయంలో మీకు ఏమర్థమైంది, అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆయన కొన్ని హింట్స్ ఇచ్చారు. బ్లూ వేల్ కానివ్వండి, లేకుంటే స్నేక్స్ కానివ్వండి, ఇంకొకటి చాలా విషయాలు అయితే చెప్పారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించింది, మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీక్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.